బేటా లడ్డు గారు అంత సీరియస్గా ఏం చూస్తుర్రు? నాకు దానిలాగా ఎగరాలనుంది. ఈ నుండి అంత పైకి ఎట్లా పోతారా? చూడు భలే ఎగురుతుంది హాయిగా. అగో ఆడ చూసినావా? వాడు లేకున్నా ఆ పతంగిక మాంజా లేకున్నా అదంత హాయిగా ఎగరదు. వాని చేతిలో ఆ మాంజా లేకుంటే ఆ పతంగి పని అంతే ఊష్కాకి. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎగరనికి నీ మాంజా ఆడుంది? ఇట్లా కాదు, పద చెప్తా. బుద్ధుండాలి నీకైనా, తెలీదా నీకు? వాడికి పైనుండి చూస్తే కళ్ళు తిరుగుతాయని ఏదో ఒకటి కొని పెడితే సరిపోయేదానికి. కొనిస్తే వాని సంగతి నీకు తెలియదా? 5 నిమిషాలు అడి పక్కకు పడేస్తాడు. అయితే ఆగు, వస్తువులు మాత్రమే కొనిపిస్తే సరిపోదు, పిల్లలకి మూమెంట్స్ ఇయ్యాలి. అది మూమెంట్స్ కాదు, మోమెంట్స్. ఊరోడా. అదేలేండి టీచర్ గారు. సరిపోయింది. కొత్తవి రావడం ఆలస్యం, ఇంకా అన్ని పాతవైపోతాయి వీడికి. హలో ఫస్ట్ ఆఫీసర్. హే ఫైనలీ. yes flying together యా అసలు ఈ రోజు ఫ్లైట్ స్కెడ్యూల్లోనే లేవు. ఇట్ వాస్ ప్రదీప్ వాస్ సపోజ్ టు ఫ్లై. ఇదెలా జరిగింది? yes last minute pull out, he's gone sick and I'm fit to fly. Oh, fit to handle Captain Joseph D'Souza, huh? But just imagine కెప్టెన్ జోసెఫ్ డిసౌజా రిటైర్మెంట్ ఫ్లైట్. అలాగే బెంగళూరులో ఆయనకి వాటర్ సెల్యూట్. అండ్ నువ్వు కోపైలట తంతే బూరెల బుట్టలో పడ్డావు సూర్య. బూరెల బుట్ట? ట్రైనింగ్లో ఆయన ఎంత పెద్ద టార్చరో నీకు తెలియదు. హలో సీనియర్ ఇక్కడ, ఆయన గురించి నీకన్నా నాకే బాగా తెలుసు. చలో నీకో టిప్పిస్తా. ఐ నో హిమ్ బెటర్. ఆయనకి ఛాన్స్ ఇవ్వకుండా నువ్వే ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూనే ఉండు. జస్ట్ ఎంగేజ్ హిమ్. ఆయనకు నువ్వు గ్యాప్ ఇచ్చావనుకో అంతే. ఏం మాట్లాడాలి ఇప్పుడేంటి? నేను టాపిక్ ఎత్తుకోవాలా? ట్రై చేయడం మానేసి? కాదు, 2 గంటలు ఏం చేయమంటావు? సారీ అండి. గుద్దిన తర్వాత సారీలో ఎందుకులేండి. మీరు అరకు వ్యాన్ డ్రైవర్? అవును, ఇప్పుడు లేవులేవా, అమ్మేశాను. ఏ అనియా నువ్వా? ఏది అరకు? నీ లవర్ కోసం బండి వేసుకొచ్చావు? గుర్తుపట్టేవైతే. మరి ఏంటి గిట్టప్ మొత్తం మారిపోయింది? అరే ఏంటనుకున్నా, మామూలు స్మార్ట్ కాదమన్నా. అయ్య బాబోయ్, అయితే పైలట్ అయిపోయావా? కుర్రగుంటల్లో ఉండేవాడు. ఎక్కడ పోతున్నావు? ఇంకెక్కడికి? బెంగళూరు. ఉడాన్ ఎయిర్లైన్స్ ఉంది కదా 7ంటికి. మన తాలూకులు ఉన్నారు అక్కడ. నేను తీసుకుపోయేది. రేసుకుని వచ్చాడైతే నేను. బాగుందయ్యా. అప్పుడేమో నేను నిన్ను నీ బండి మోసుకెళ్ళాను, ఇప్పుడు నువ్వు నన్ను మోసుకెళ్తున్నావు. అవును, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి బండి పనిచేసిందా? ఎవరో ఒక వ్యక్తి మనకి అనుకోకుండా తగిలి మన గతం గుర్తు చేస్తుంటే మన ఆలోచన ఒక చోటే ఆగిపోతుంది. మన మామూలు జర్నీ కాదు అది చేసింది. నేను చేయబోయే పనికి, నేను ఆలోచిస్తున్న దానికి సంబంధమే లేదు. దేని గురించి అయితే ఇన్నేళ్ల తర్వాత కూడా ఆలోచిస్తున్నానో అది నాకు చాలా విలువైందని అర్థమైంది. Chico, don't trouble Amma, okay? Listen to her.
Tata will be flying back in 3 hours. Vachaka, I'll get you your gift, okay? Dad, chill. Finish off your ceremony first and come home, okay? Let's celebrate. Tablets వేసుకొని ముందు. Yeah. That's okay. Give the phone back to her. చిక్కు. Hi, Mom. Chiku, Tata is ready to fly now. But this flight won't take off without the Chiku wala kissy. Okay, sweetheart. See you soon, okay? Bye. My granddaughter. Narnia film చూసింది. She wants to get into that magical biruva. Have you seen Narnia? నో సార్. Where are you from? ఇక్కడే సార్, హైదరాబాద్. ఏపీ ఏవియేషన్ అకాడమీ. ఆ సినిమాలో మ్యాజికల్ బీరువా ఉంటుంది. దాని లోపలికి పోతే యూ కెన్ ట్రావెల్ ఎనీవేర్. ఆ బీరువానే కావాలని షీస్ బిన్ ఆఫ్టర్ మీ. ఇట్స్ అ బర్త్డే టుడే. ఐఎమ్ థింకింగ్ ఐ విల్ గివ్ ఇట్ టు హర్ ఎనీవే స్పెషల్ కేస్. ఇచ్చేస్తే అయిపోద్ది కదా సార్. షీల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మెమరీస్ గ్రోయింగ్ విత్ ద బీరువా. చిన్నప్పటి నుంచి ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. Captain, here's the souls on board list. యా. అకాడమీలో సిమ్యులేటర్ విల్ ఆల్సో గివ్ యూ ద సేమ్ ఫీలింగ్ ఆఫ్ ఫ్లైయింగ్. ఉండిపోవచ్చుగా అక్కడే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నో ఫ్లైయింగ్, నో రిస్క్, యునో నో షెల్, నథింగ్, యునో యూ గుడ్ దే. మై బైక్ ఇస్ మై సిమ్యులేటర్ సార్. నా బైకే ఆ ఫీలింగ్ ఇచ్చింది, సిమ్యులేటర్ లాగా ఇక్కడ వరకు తీసుకొచ్చింది. లైక్ దట్ బీర్వా ఫర్ యువర్ చిక్కు. You were under me, right? Training? Supervising us? ఎస్ సార్. Easy. Easy does it! Easy! Bloody hell, easy, man. సారీ సార్. Clean weather, hard landing, and sorry. నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా ఇలానే ట్రీట్ చేస్తావా? Like hard? I'm sure where you need to be hard, you'll be all soft, huh? Girlfriend ఉందా? Eyes on the runway. Hard landing. Third. God damn it. I should be worried, bugger. Ela chokidki with all that shit landing skills and all. Huh. And talking nonsense like a child. Give me the weather sheet. Tell me the status. క్లౌడీ వెదర్ 1000 TSRA అండ్ What are you reading for like a student? Come on. Be flying. You can't be reading, flying, reading, flying. What the hell, man? Seriously. I mean, you all theory bugger. You, what's wrong with you? Use your brains and tell me now. How do we go about this? సార్, Yeah. Thank you. The status. Are you going to say something? Can we get on with the show? ఈయన పీస్ఫుల్ గా రిటైర్ అవ్వరా? Surya is going to have a tough flight today. I'm sure. మనం ఎక్స్ట్రా ఫ్యూల్ లోడ్ చేస్తే బెటర్ సార్. బెంగళూరులో బ్యాడ్గా ఉంది వెదర్. ఇన్ కేస్ గో అరౌండ్ అయితే. Or maybe you can just shut up and mind your business. Don't question my experience. Hyderabad Tower, this is Udan 413. We are fully ready with 180 POB to security. Requesting pushback and start. ముందు నువ్వు అకాడమీకి వెళ్ళి ల్యాండింగ్ సరిగా నేర్చుకో. ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ సార్. It's too late for that, boy. You should have tried that on your simulator. Or on your bike, maybe. ఆయనకి ఛాన్స్ ఇవ్వకుండా నువ్వే ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూనే ఉండు. జస్ట్ ఎంగేజ్ హిమ్. చిక్కుగా నార్నియా బీరువా కొనిస్తారా? వాట్ ఇఫ్ ఐ కన్విన్స్ యూ తనకు అది ఎంత అవసరం అవుతుందని? Today is your lucky day, Baga. The moment autopilot is on, convince cheyaniki try cheyi. This better not be boring, boy. I'm looking forward to a great last flight and a peaceful retirement. You hear me?
అయితే మన డిగ్రీ జాయిన్ అయ్యాను మస్తు క్లారిటీ ఉన్న వాళ్ళకి చెప్పినావు ఆంటీకి. క్లారిటీ ఎట్లా వస్తుందిరా ఎక్స్పీరియన్స్ చేయకుండా? మనం ఏమైనా దేవుళ్ళమా? ఈడికెళ్ళి నూకిందంటే పోతావుగా. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, చక్కగా చెప్పు. ఐడియా లేదు, డిగ్రీ అయ్యాక చూసుకుందాం.